ఈ రోజు మన విశాఖపట్నం స్మార్ట్ సిటీగా పురోగతి చెందడానికి దానికి అవసరమైన బడ్జెట్ ని కూడా ఈరోజు 2000 కోట్లు తొలి దశలో డ్రైనేజీలు, రోడ్లు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, పార్కులు ఇలాంటివన్నీ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందడానికి మరి కేటాయింపు చేస్తూ ఈ రోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. అలాగే మధ్యతరగతి కుటుంబం ఉంటారో వారికి ఎంఐజీ లేఅవుట్లు కూడా ఈరోజు అభివృద్ధి చేసి దాన్ని 2000 కోట్లతో దశల వారీగా అందజేస్తామని తెలియజేస్తున్నాం. మన రాష్ట్రాభివృద్ధి గ్రోత్ ఇంజన్ల విశాఖపట్నాన్ని తయారు చేయడంతో పాటు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరున్నారో వారికి ఇళ్ల స్థలాలు కేటాయింపు చేయడానికి ప్రభుత్వం 60% ఖర్చుని భరిస్తూ ఈరోజు వారికి లేఅవుట్లు కూడా దశల వారీగా వారు ఉన్న సొంత ఊర్లోనే స్థలం అందించడం ఈరోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం.